ఎంట్రన్స్ ఎగ్జాక్ట్ అరుణాచల క్షేత్రంలో కూడా శ్రీ రమణ మహర్షి ఆశ్రమానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో మనం ఎదురుకెళ్తే అక్కడ ఆంధ్రాశ్రమం ఉంటుంది. ఆంధ్రాశ్రమం జిన్నూరు నాన్నగారికి సంబంధించినటువంటిది. మనం అక్కడ రూమ్స్ తీసుకోవచ్చు. అదే నమూనా ప్రకారం ఇక్కడ రమణాశ్రమం. రమణాశ్రమానికి కొంచెం కుడివైపుగా ముందుకు వెళ్తే మనకి మెయిన్ అరుణాచల క్షేత్రం టెంపుల్ కనబడుతుంది. మనం గిరి ప్రదక్షిణ చేయడం ఇలాగే స్టార్ట్ చేస్తాం. గిరి ప్రదక్షిణకి ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇలా కుడివైపుగా తిరుగుతాం. తిరిగినప్పుడు మనకి ఫస్ట్ కనిపించేది అగ్నిలింగం. అలాగే అది రమణాశ్రమానికి ముందు అలాగే ఆలయానికి తర్వాత మధ్యలో ఉంటుంది అగ్నిలింగం. తర్వాత మనం అలాగే గిరి ప్రదక్షిణ మనం నందుల్ని కూడా చూస్తాం. అష్టనందులు ఉంటాయి. ఆ నందుల్లో మొదటిది మనం అగ్నిలింగం దాటిన తర్వాత చూస్తాం. తర్వాత మనకి వినాయకర్ టెంపుల్ ఉంటుంది. ఆ వినాయకుడు టెంపుల్ దాటిన తర్వాత మనకి కొంచెం ఎదురుకెళ్తే మనకి నెక్స్ట్ గిరి ప్రదక్షిణ తగిలేది యమలింగం. చాలా క్లియర్గా చాలా నీట్గా పెట్టారు. బహుశా ఇక్కడ ప్రదక్షిణ చేసినా మనకు అదే పుణ్యం దక్కొచ్చు. నెక్స్ట్ అలా కొంచెం ఎదురుకెళ్తే గిరి ప్రదక్షిణలో మనకి తర్వాత వచ్చే లింగం నైరుతి లింగం. తర్వాత మనకి రెండో నంది వస్తుంది. ఆ రెండో నంది దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మనకి సూర్యలింగం కనబడుతుంది. ఈ సూర్యలింగం దాటిన తర్వాత కొంచెం ఎదురుకెళ్తే మళ్ళీ మనకి వరుణలింగం కనబడుతుంది. ఈ వరుణలింగం దాటిన తర్వాత కొంచెం ఎదురుకెళ్తే మనకి నెక్స్ట్ వాయులింగం వస్తుంది. వాయులింగానికి దగ్గరలోనే మనకి వేరే ఆలయం వస్తుంది. ఆలయం పేరు నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ శివాలయమే. దాటి కొంచెం ఎదురుకెళ్తే మనకి నెక్స్ట్ నంది దొరుకుతుంది. 8 నందుల్లో ఒక నంది కనబడుతుంది. కొంచెం ఎదురుకెళ్తే మనకి నెక్స్ట్ కుబేరలింగం దగ్గరికి వచ్చాము అంటే ఆల్మోస్ట్ మనం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసే వరకు వచ్చామని అర్థం అనమాట. తర్వాత కొంచెం ఎదురుకెళ్తే ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది. వీటి గురించి నాకు అంత పూర్తిగా తెలీదు. తర్వాత ఇక్కడ కుండ ఉంది, నీటి కుండం. ఇలా కొంచెం ఎదురుకెళ్తే మన ఈశాన్యలింగమే అష్టలింగాల్లో లాస్ట్. ఈ ఈశాన్యలింగం దాటిన తర్వాత మనకు కొంచెం ఎదురుకెళ్తే మనకి నెక్స్ట్ నంది వస్తుంది. ఈ నందీశ్వరుడు దాటిన తర్వాత మళ్ళీ మనం గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుని స్వామివారి దగ్గరికి వస్తాం అన్నమాట. స్వామివారి టెంపుల్కి ఎగ్జాక్ట్గా వెనకాలే శ్రీ రమణ మహర్షి కొండపైన, ఇదే అరుణాచల క్షేత్రం కొండ నమూనా, కొండపైన ప్లేస్ మనకు కనబడుతుంది. మనం ఆ ప్లేస్కి వెళ్ళి కనుక చూస్తే మనకు క్లియర్గా కిందకి చాలా క్లియర్గా కనబడుతుంది అరుణాచల క్షేత్రం. అలాగే కొంచెం పైకి వెళ్తే పూర్తిగా అరుణాచల క్షేత్రం పైకి వరకు వెళ్ళొచ్చు మనం. అరుణాచల క్షేత్రం నమూనాని చాలా క్లియర్గా నీట్గా ఇక్కడ వీళ్ళు క్రియేట్ చేసి పెట్టారు. చాలా అద్భుతంగా అనిపించింది చూడగానే. క్షేత్రంలో చూసినట్లుగానే కొండపైన తులసి మొక్కలు, ఇంకా నెమళ్ళు. అరుణాచల క్షేత్రంలో రమణ మహర్షి చుట్టూ నెమళ్ళు తిరిగేవాటి. ఇప్పుడు వాటిని ప్రతిదాన్ని ప్రతిబింబిస్తూ చాలా నీట్గా ఇక్కడ నెమళ్ళ బొమ్మలు, జింకల బొమ్మలు, అలాగే కొండ నిండా చెట్లు, పచ్చటి చెట్లు, వీటితో చాలా నీట్గా క్రియేట్ చేశారు. చాలా బాగా అనిపించింది క్షేత్రం చూడగానే. జిన్నూరు నాన్నగారికి సంబంధించిన ఆంధ్రాశ్రమంలో ఫస్ట్ ఆయన చూసాను. తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఈరోజు ఇక్కడ అంతర్వేది టెంపుల్కి వెళ్తూ దారిలో ఇక్కడే జిన్నూరు అని తెలిసి ఇక్కడ ఆగి ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఈరోజు దర్శించుకోవడం చాలా మంచిగా అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.